అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలండి. ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలనే దేవునికి అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దావీదు యొక్క విశ్వాసం గురించి మనము ఆలోచన చేస్తున్నాం కనుక మరి ఈరోజు ఉదయకాల సమయంలో ఇదే మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు తన జనులైన ఇశ్రాయేలును తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను. తన జనులైన ఇశ్రాయేలు ప్రజలు దావీదును అసహించుకునేలాగా దావీదు ప్రవర్తించాడు. మరి దావీదు ఎందుకు తన ప్రజలు అసహించుకునేలాగా ప్రవర్తించాడు? ఆయన చేసిన తప్పు ఏంటి అని మనం గమనించినట్టయితే, ఇశ్రాయేలు దేశాన్ని విడిచి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళడము, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళడము, నేను నీ దాసుడనని చెప్పడము, ఇది దేవుని నామానికి అవమానకరమైన విషయాన్ని మనము గమనించాలి. కష్టమైన సుఖమైన మనమున్న ప్రాంతంలోనే మనము ఎదుర్కోవాలి. మన దేవునికి మన విన్నపాలను విన్నవించుకోవాలి. కానీ కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మనం మన దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ లోకం వైపు వెళ్ళకూడదు. ఇక్కడ దావీదు అదే చేశాడు. అతనికి కష్టం వచ్చిందని చెప్పేసి తన సజులను, తన జనులను వదిలి, బంధువును వదిలి, సంఘాన్ని వదిలి, దేశాన్ని వదిలి శత్రువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని కోరాడు. ఇది దేవుని నామానికి అవమానకరము. అందుకే ఇక్కడ దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను. ఈరోజు మనము కూడా అదే రీతిగా లోకం వైపు మళ్ళినట్టయితే మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మన రక్త సంబంధికులు కానివ్వండి, మన సంఘపు వారు కానివ్వండి, మనల్ని కూడా బొత్తిగా అసహించుకుంటారనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇంకొక మాట, గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఇశ్రాయేలీల ప్రజలే, తన ప్రజలే తనను అసహించుకుంటున్నారు కనుక ఇప్పుడు దావీదు పర్మనెంట్గా నా దగ్గరే ఉండిపోతాడని ఆకీషు రాజు అనుకుంటున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ఎవరైనా అదే రీతిగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనం దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదులాగా మనము కూడా అవిశ్వాసిగా మారిపోకుండా, మనము కూడా శత్రువు దగ్గరికి మనం వెళ్ళకుండా, మన దేవుని నామానికి అవమానం వచ్చే పని మనం ఏది కూడా చేయకూడదు. ఈరోజు అన్నీ బాగున్నప్పుడు ఆనందించిన మనము కొద్ది కాలం కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే ఆ కష్టాన్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి తప్ప దేవుని విడిచి వెళ్ళకూడదని మనం